రుద్రీయం సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాల్లో విశేషాలతో కూడిన ఈ రోజు వార్తలు. 2025 మార్చి 16వ తేదీ ఆదివారం పాల్గొన మాసం బహుళ విధియ తెలుగు రాష్ట్రాలలో కోనసీమలోని ప్రధాన ఆలయాలు అయిన ఐనివిల్లి, అప్పన్నపల్లి, అంతిర్వేది, వాడపల్లి ఆలయాలు భక్తుల రద్దీ, అన్నప్రసాద విరాళాలు మరియు ప్రముఖుల దర్శనాలతో పుణ్యక్షేత్రాలు కలకలలాడాయి. ఆదివారం కావటంతో అప్పన్నపల్లి, వాడపల్లి, ఐనవిల్లి, అంతిర్వేది ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ దుడ్డుపూడి శ్రీధర్ గారు, శ్రీమతి పద్మజ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు 3 లక్షల రూపాయలు వాడపల్లి వకుళామాత అన్నప్రసాద భవన నిర్మాణానికి విరాళంగా సమర్పించారు. రావులపాలెం నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పాదయాత్రగా చేరుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. 10వ తరగతి వార్షిక పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కావటంతో ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం విద్యార్థులతో కిటకిటలాడింది. పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు, స్వామి ఆశీస్సులు పొందేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం రుద్రీయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం.